మధ్య సంవాద ఇమమద్భుతం. అర్జునుడికి, రాజు అయినటువంటి అర్జునుడికి, అలాగే శ్రీకృష్ణ భగవానునికి మధ్య జరిగినటువంటి ఈ సంవాదము అత్యద్భుతంగా ఉంది అంటున్నాడు సంజయుడు. ఎవరితో చెప్తున్నాడు? ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. చాలా అత్యద్భుతంగా ఉంది. ధృతరాష్ట్ర మహారాజా, అర్జునుడు, కృష్ణుడు మాట్లాడుకుంటూ ఉంటే, ఈ వాదోపవాదాలు చేస్తూ ఉంటే, ఈ పరమ గోప్యమైనటువంటి గీతా శాస్త్రాన్ని చెప్పుకుంటూ ఉంటే నాకు చాలా అత్యద్భుతంగా తోస్తోంది వీళ్ళ సంవాదం. కేశవార్జునయోహో పుణ్యం, ఈ పుణ్యప్రదమైనటువంటిది ఇది. గీతాశాస్త్రం అనేది పుణ్యప్రదమైనటువంటిది. హృష్యామి చ ముహుర్ముహు, ఈ సంవాదము పదే పదే, సంస్మృతి అంటే స్మరిస్తూ నేను నిరంతరము ఆనందాన్ని పొందుతున్నాను, ఆనందంలో ఓలలాడిపోతున్నాను, ఆనందానికి హర్షాతిరేకాలతో ఓలలాడిపోతున్నాను, అంటే మునిగిపోతున్నాను, సంతోషంలో మునిగిపోతున్నాను. పదే పదే నేను స్మరించుకుంటున్నాను వాళ్ళిద్దరి సంవాదము, గీతాశాస్త్ర సంవాదాన్ని పదే పదే గుర్తు తెచ్చుకుంటూ, స్మరించుకుంటూ ఆనందాతిరేకాలు పొందుతున్నాను, సంతోషంలో మునిగిపోతున్నాను ధృతరాష్ట్ర మహారాజా అని చెప్తున్నాడు సంజయుడు. తచ్చ సంస్మృత్య స్మరిస్తూ ఉంటే రూపమధ్యద్భుతం హరేహే, దేన్ని స్మరిస్తున్నాడంటే హరి యొక్క అత్యద్భుతమైనటువంటి రూపాన్ని స్మరిస్తూ ఉన్నాడు. విస్మయో మే మహాన్ రాజన్, నేను పొందుతున్న ఓ రాజా, నేను చాలా సంభ్రమాశ్చర్యాలకు గురి అవుతున్నాను. దానికి ఒక అవధి అనేదే లేదు, అంత్యం అనేదే లేదు. నా సంభ్రమాశ్చర్యాలకి అంతం అనేదే లేదు. అంతలా నేను ఆశ్చర్యానికి, సంభ్రమానికి, సంతోషానికి లోనవుతున్నాను. ఎందుకు? ఆ హరి యొక్క రూపాన్ని, అత్యద్భుతమైనటువంటి అపూర్వమైనటువంటి రూపాన్ని చూసి పదే పదే స్మరిస్తూ ఉంటే అవధులు లేనటువంటి సంభ్రమాశ్చర్యాలకు గురి అవుతున్నాను నేను అంటున్నాడు. అంత అద్భుతంగా ఉంది కృష్ణుని రూపము. విశ్వరూపం కావచ్చు, చతుర్భుజ రూపం కావచ్చు, వాసుదేవ రూపం కావచ్చు, అంత అత్యద్భుతంగా ఉంది అంట చూడడానికి. అంత సంభ్రమం కలుగుతోంది, సంతోషం కలుగుతోంది, హర్షం కలుగుతోంది, ఆశ్చర్యానికి గురి అవుతున్నాడు పదే పదే స్మరించుకుంటూ సంజయుడు. అదే చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి. విస్మయో మే రాజన్ హృష్యామి చ పునః, పదే పదే మరలా నేను హర్షానికి అంటే సంతోషానికి, ఉల్లాసాలకి పులకితుడైపోతున్నాను. పులకిస్తోంది నా దేహము. ఆ స్వామి యొక్క రూపాన్ని పదే పదే స్మరిస్తోంది మనస్సు. ఆ మనస్సు నా స్వామి వెలవంగానే ఆ రూపాన్ని చూసి చాలా హర్షము, ఉల్లాసము కలుగుతోంది. హర్షము అంటే సంతోషం. చాలా సంతోషం కలుగుతోంది ఆ స్వామి రూపాన్ని చూసి. నాకు మనస్సు ఉల్లాసంగా మారిపోతోంది. పులకిత గాత్రుడనైపోతున్నాను. నా దేహము పులకించిపోతోంది అంటున్నాడు. ఇక్కడ ఎత్ర యోగేశ్వర కృష్ణు, ఎక్కడ యోగేశ్వరుడైనటువంటి, యోగులకు ఈశ్వరుడైనటువంటి, యోగులకే యోగి అయినటువంటి కృష్ణుడు, ఎత్ర పార్థో ధనుర్ధర, గాంధీవధారి అయినటువంటి అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడ తత్ర శ్రీర్విజయో, శ్రీర్ అంటే లక్ష్మి, సిర సంపదలు, సకల ఐశ్వర్యాలు, విజయో విజయము, భూతి అంటే ప్రాణులకు అని. ఎక్కడ కృష్ణుడు, అర్జునుడు ఉంటారో అక్కడ సిరి సంపదలు, విజయాలు, ధ్రువ అంటే సుస్థిరంగా, నీతిర్మతిర్మమ, నీతి కూడా ఉంటుంది అంటున్నాడు. అర్జునుడు, కృష్ణుడు ఎక్కడుంటారో అక్కడ సకల ఐశ్వర్యాలు, విజయాలు, నీతి కూడా ఉంటుంది. ఇది నా నిశ్చితాభిప్రాయము. అంటే గీతాశాస్త్రం ఎక్కడ ఉంటుందో
అక్కడ సకల ఐశ్వర్యాలు, సకల విజయాలు, అలాగే సుస్థిరంగా ఉన్నటువంటి నీతి, సుస్థిరమైనటువంటి నీతి, చంచలత్వం లేనటువంటి నీతి ఉంటుంది. నీతి, నిజాయితీ, ధర్మం ఉంటుంది అని చెప్తున్నాడు. ఇది నా నిశ్చిత అభిప్రాయము అని చెప్పాడు ధృతరాష్ట్రునితో సంజయుడు. అందుకే భగవద్గీత సామాన్యమైనటువంటి గ్రంథము కాదు. ఇదేదో వైరాగ్యం తెచ్చిపెట్టేది కాదు, సంసారం నుండి దూరం చేసేది కాదు. ఇంకా చెప్పాలి అంటే నీ కర్తవ్యం నువ్వు చేయి. నువ్వు సంసారంలో ఉన్నావు, భవసాగరంలో ఉన్నావు, నీ బాధ్యతలు ఏంటో నిర్వర్తించు, పని చెయ్యి, నీ కర్మలన్నీ చెయ్యి. కానీ కర్మ ఫలితాల్ని ఆశించకు. ఏది చేసినా, ఏ మనస్సును చేసినా మనస్సునందు భగవంతుణ్ణి ఉంచుకుని ఆ కర్మ ఫలితాన్ని భగవంతునికే అర్పించి కృష్ణార్పణం గావించి నీ బాధ్యతలను నీవు నిర్వర్తించు. నీ కర్తవ్యమే, నీ బాధ్యతల్ని నువ్వు నిర్వర్తించడం, నీ యొక్క స్వాభావిక కర్మ ఏదైతే ఉందో నువ్వు ఖచ్చితంగా చేసి తీరాలి అంటున్నాడు భగవంతుడు. ఇక్కడ సన్యాసం తీసుకోమని ఎక్కడ చెప్పలేదు భగవద్గీతలో. మన హిందువుల్లో చాలా మంది మనసుల్లో ఎలా ఉంది అంటే భగవద్గీత చదివితే సన్యాసులు అయిపోతారేమో, వైరాగ్యులు అయిపోతారేమో, అడవులకి పోతారేమో, హిమాలయాలకి పోతారేమో అనేసి అనుకుంటూ ఉన్నారు. అది కాదు. ఇంకా చెప్పాలంటే భగవద్గీత బాగా అభ్యసిస్తే నీ కర్తవ్య కర్మాల్ని నువ్వు వదులుకోవద్దు, చెయ్యి అంటున్నాడు భగవంతుడే. నీ కర్మలన్నింటినీ ఆచరిస్తూనే భగవంతుని మనస్సున ప్రతినిత్యము స్మరిస్తూ అనన్యాశ్చింతయంతో చింతనతో నన్ను స్మరిస్తూ ఉండవయ్యా, నీ యోగక్షేమాలను నేను చూసుకుంటాను అంటున్నాడు భగవంతుడు. ఇంతకన్నా ప్రమాణమైనటువంటి మాట ఏ దేవుడు చెప్పాడు? ఎక్కడ చెప్పాడు? అది మనం ఆలోచించాలి. మనకి ఎక్కడెక్కడో ఏదో సమస్య వచ్చింది, ఎవరెవరినో అడగాల్సిన పని లేదు. ప్రతి సమస్యకు మనం భగవద్గీతలో సొల్యూషన్ వెతుక్కోవచ్చు. ప్రతి శ్లోకము ఒక మంత్రమే, ప్రతి శ్లోకము ఒక సమాధానమే మనకు, మన సమస్యలకు. సరిగా తరచి సరిగా చదివి చూస్తే భగవద్గీతకు మించినటువంటి సొల్యూషన్ ఎక్కడ ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు. కృష్ణ పరమాత్ముడు ఇచ్చినటువంటి సొల్యూషన్స్ ఇంక ఏ ఇతర మనిషి కూడా ఇవ్వలేడు. ప్రపంచంలో ఇంకెవ్వరు ఇవ్వలేరు. అంతటి గొప్ప గ్రంథము మన ఈ భగవద్గీత గ్రంథం. దీన్ని చదవడము వచ్చు, బాగా నేర్చుకోవడము వచ్చు. ఇప్పటిదాకా మనం చదువుకున్నాము, బాగా నేర్చుకున్నాము. ఇక్కడికి చాలించకండి, చదవండి. రోజుకు ఒక అధ్యాయం చదవండి. ఇంకా టైం ఉంటే 3, 5, 4 ఎంత టైం ఉంటే మీకు ఎన్ని అధ్యాయాలు చదవాలనిపిస్తే చదవండి అన్ని అధ్యాయాలను. భావం ఏం చెప్తుందో సరిగ్గా చూసుకోండి. శ్లోకాలు ఎప్పుడైనా మనం కొంచెం శ్రద్ధ పెడితే బాగా నేర్చుకోవచ్చు శ్లోకాల్ని. ఆ శ్లోకాలు ఏం చెప్తున్నాయో ఒకసారి వినండి, చదవండి, అర్థం చేసుకోండి. ఇంకా లోతుగా పరిశీలించండి. ఇది ఏ విధంగా తీసుకోవచ్చని విశ్లేషణ చేయండి. మన వ్యక్తిత్వం మారిపోతుంది. మన టైం వృధా కాదు. మన మనసు విశాలంగా మారిపోతుంది. భగవత్ చింతన ఎక్కువ చేస్తూ ఉంటుంది మనస్సు. బాధలు తగ్గిపోతాయి, మనశ్శాంతి కలుగుతుంది. భగవద్గీత చదువుతుంటే ఇన్ని ఉన్నాయి మనకి, ఇంకా ఉన్నాయి. నా ఒక స్థాయికి నేను ఇన్నే చెప్పగలను, కానీ ఇంకా ఎన్నో మనకి బెనిఫిట్స్ ఉన్నాయి భగవద్గీత వల్ల. మనకి ఏది దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు భగవద్గీతను చదువు అంటున్నారు పెద్దలు. గొప్ప గొప్ప మహనీయులందరూ భగవద్గీత చదివిన వాళ్ళే. సైంటిస్టుల నుండి, విదేశీ సైంటిస్టుల నుండి, మంచి గొప్ప రచయితల నుండి అందరూ భగవద్గీతను చదివి ఉత్తములుగా మారిన వాళ్ళే. భగవద్గీతకు మించినటువంటి గ్రంథమే లేదు అంటున్నారు విదేశీయులు. ఎంతో మంది కృష్ణ భక్తులుగా మారిపోతున్నారు, భగవద్గీతను చదువుతున్నారు. మన హిందూ మతాన్ని ఎంతగానో గౌరవిస్తున్నారు. మేము అలా ఎందుకు పుట్టలేదని మన దేశంలో పుట్టినటువంటి ముస్లింలు కూడా బాధపడుతున్న క్షణాలు ఉన్నాయి. హిందువుల్లో నేను ఎందుకు పుట్టలేకపోయినాను అని. అంతటి గొప్ప మన హిందూ గ్రంథము
మన ధర్మ గ్రంథము సాక్షాత్తు భగవంతుడే ఆయన ముఖార విందం నుండి వెలువడినటువంటి గ్రంథము. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పినటువంటి మాటలు, వచనాలు. ఒక మనిషి ఉన్నతికి ఏది కారణమవుతుందో, దుర్గతికి ఏది కారణమవుతుందో సాక్షాత్తు భగవంతుడే వివరించి చెప్పినటువంటి గ్రంథము శ్రీమద్ భగవద్గీత. ఇంత మంచి గ్రంథాన్ని మన చేతుల్లో పెట్టాడు అంటే అది మన పూర్వజన్మ సుకృతం. ఇప్పటికీ భగవంతునికి కృతజ్ఞులమై ఉండాలి ఈ విషయంలో. మన చేతిలోకి భగవద్గీత పడింది అంటే ఎంత దరిద్రులైనప్పటికీ పడింది. నేనైతే ఇలాగే చెప్పుకుంటా. నా దరిద్రం నాకు తెలుసు, నేను ఎంత దరిద్రవంతురాలో నాకు తెలుసు. ఇంతటి దరిద్రురాలకి ఇంతటి స్థాయి తక్కువ దానికి భగవంతుడు భగవద్గీతను చేతిలో పెట్టినాడు. ఎంతో మనశ్శాంతిగా బ్రతకడానికి, ఎంతో గొప్పగా విశాలంగా ఆలోచించడానికి, ఎంతో గొప్ప జ్ఞానాన్ని పొందడానికి నాకు ఆ భగవంతుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అందుకు నేను ఎంతో తృప్తిగా ఉన్నాను, ఎంతో ఆనందంగా ఉన్నాను, ఎంతో మనశ్శాంతితో ఉన్నాను. చాలా మంచిగా ఉంది జీవితం. ఇంకేం కావాలి, తృప్తిగా ఉంది. ముఖ్యంగా నాకు అది కావాలి ఇది కావాలి అనేది ఏం లేదు. చాలా తృప్తిగా సాగుతోంది జీవితం. ఏ భయము ఏ బదరబందీలు లేకుండా ఆ భగవంతుడు ఈ ఒక దరిద్రురాలికి ఇంతటి ఒక ఏమాత్రము స్థాయి లేనటువంటి దానికి భగవద్గీతను చేతిలో పెట్టి ఆ స్వామి నా మీద ఎంతో అపారమైనటువంటి కరుణను కురిపించినాడని నేను భావిస్తున్నాను. అందరూ భగవద్గీతను చదవండి, ఎక్కడా వదలదండి. మీకు మనసు బాగాలేకపోతే చదువుకుంటూ కూర్చొనేసేయండి, బాధలు వచ్చినాయి చదువుకుంటూ కూర్చొనేసేయండి. భావం చదవండి, ముఖ్యంగా ఏకాగ్రతతో మనస్సు పెట్టి చదవండి. భగవన్నామ జపం చేస్తూ ఉండండి, భగవంతుడిని తలుస్తూ ఉండండి. తిన్నా తాగినా ఎక్కడైనా కూర్చున్నా లేచినా పడుకున్నా భగవద్ధ్యానం వదలద్దండి. అదే మనకి రక్ష. ఆయనే రక్ష మనకు, ఇంకెవరు కాదు. ఎవరు ఉండరు. మనుషుల్ని నమ్మకండి. ఎవరుంటారో ఎవరు ఎప్పుడు ఏ సమయంలో మన చేయని వదిలేసిపోతారో మనకు తెలియదు. భగవంతుని నమ్ముకోండి. ఆయన నమ్మి చెడిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆయన నమ్ముకొని చెడిన వాళ్ళు లేరు, నమ్మక బాగుపడిన వాళ్ళు లేరు చరిత్రలో. కాబట్టి ఆయన్ని మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ ఈ ఒక భగవద్గీత మొత్తాన్ని చదువుకొని నేర్చుకొని అవకాశాన్ని ఆ భగవంతుడు మీకు అందరికీ కల్పించినాడని గుర్తుపెట్టుకొని అది మీ అందరి అదృష్టంగా భావించి ఈ అదృష్టాన్ని మధ్యలో వదిలేక చనిపోయేంత వరకు ఈ కట్టే మనకి ఏ దేహం అయితే ఇచ్చాడో భగవంతుడు అది కాలేంత వరకు భగవద్గీతను వదలకండి, చదువుకుంటూ ఉండండి. ఆ కృష్ణ పరమాత్మని సంపూర్ణ అనుగ్రహాన్ని, కృపా కటాక్షాల్ని, అనన్య భక్తి జ్ఞాన వైరాగ్యాల్ని, ఆయురారోగ్యాల్ని, అష్టైశ్వర్యాల్ని, భోగ భాగ్యాల్ని, సిరి సంపదల్ని ఇచ్చి అంత్యమున భగవంతుని చరణాల్ని చేర్చుకోవాల్సిందిగా ఆ భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ ఒక భగవద్గీత 18వ అధ్యాయాన్ని ముగిస్తున్నాను. హరి ఓం.